డాక్టర్ చదవడం ప్రతి విద్యార్థికి కలల కెరియర్. కానీ ప్రస్తుతం మన దేశ పరిస్థితుల్లో ఎంబీబీఎస్ సీట్స్ చాలా తక్కువగా ఉండడం వల్ల మెడిసిన్ చదవాలనుకునే కలగానే మిగిలిపోయింది. అందుకే విద్యార్థులందరూ వైద్య విద్యని అభ్యసించడం కోసం ఇతర దేశాలను ఎంచుకుంటున్నారు, లైక్ సెంట్రల్ అమెరికా, రష్యా, ఫిలిప్పైన్స్ ఎక్సెట్రా. కానీ నిజానికి వైద్య విద్యను చదివి స్థిరపడే అవకాశం ఎక్కువగా సెంట్రల్ అమెరికా, కరేబియన్లోనే ఉంది. ఆ అవకాశాన్ని మీకు కల్పిస్తుంది ఎవలాన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్. డాక్టర్ షౌకత్ ఫతే గారు, ఫౌండర్ అండ్ ఛాన్సలర్ ఆఫ్ ఎవలాన్ యూనివర్సిటీ మనతో ఉన్నారు. షౌకత్ ఫతే గారు 35 సంవత్సరాలు యుఎస్లో ప్యాథాలజిస్ట్గా వర్క్ చేశారు. అలాగే ఈ కాలంలోనే 15 సంవత్సరాలు రెసిడెన్సీ డైరెక్టర్గా ఎంతోమంది యువ వైద్య విద్యార్థులను తీర్చిదిద్దారు. అలాగే 7 సంవత్సరాల పాటు ప్యాథాలజీ డిపార్ట్మెంట్కి చైర్మన్గా కూడా వర్క్ చేశారు. ఎన్నో విదేశీ యూనివర్సిటీస్కి అడ్వైజరీ మెంబర్గా కూడా ఉన్నారు. ఆయన ఈ అనుభవంతోనే ఎవలాన్ యూనివర్సిటీని స్థాపించారు. హలో సార్. Hello, how are you, Teja? I'm good. అండ్ అలాగే సతీష్ గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఎవలాన్ యూనివర్సిటీ కూడా ఇవాళ మనతో ఉన్నారు. ఎవలాన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ స్థాపించడానికి ముఖ్య కారణాలు, ఉద్దేశాలు ఏంటి? అంటే వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ గోల్స్ ఆఫ్ ఇట్? In order to answer that, Teja, I'll have to tell you what exactly I have done in my life. Okay. I have been in the medical profession teaching for the last almost 40 years. And I thought rather than keeping it to myself, it would be a good idea to form a school and produce doctors who are capable and are able to practice throughout the world. So with that goal, we started the school in 2003. And the objective was really to produce doctors based on the education we provide. And in order to do that, we spent thousands of hours in making the curriculum, introducing professors like young professors like Dr. Arja. Okay. And then based on that, we have a curriculum which Dr. Arja will explain to produce the doctors that I'm talking about, capable of practicing anywhere in the world. Okay. That was the main goal. సో డాక్టర్ సతీష్ గారు, మీరు 10 years నుంచి కరేబియన్ ఐలాండ్స్లోనే వర్క్ చేస్తున్నారు. సో ఎవలాన్ యూనివర్సిటీలో ఎంతోమంది విద్యార్థులకి టీచ్ చేశారు. మరి ఈ ఎవలాన్ యూనివర్సిటీ రెప్యుటేషన్ ఏంటి, గుర్తింపు ఏంటి? ఎవలాన్ యూనివర్సిటీకి ప్రపంచంలో చాలా గుర్తింపు ఉంది. యాక్చువల్లీ స్పీకింగ్, ఎవలాన్ యూనివర్సిటీ ఈజ్ ద లీడింగ్ ఎడ్యుకేషన్ లీడర్ ఇన్ ద మెడికల్ ఫీల్డ్ ఇన్ ద వరల్డ్. ఎవలాన్ యూనివర్సిటీకి స్థానిక ప్రభుత్వం చేత కూడా గుర్తింపు ఉంది. వీఆర్ లిస్టెడ్ విత్ WHO. యాక్చువల్గా WHO లిస్టింగ్ అంటే, because of WHO listing, students can go anywhere in the world and they can write exams required for the home country and they can practice in different countries. ఇలా WHO లిస్ట్ అవ్వటం వలన మన విద్యార్థులందరూ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ప్రపంచంలో ఏ దేశంకైనా వెళ్ళి ఆ దేశంకి సంబంధించినటువంటి బోర్డ్ ఎగ్జామ్స్ రాసి వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎవలాన్ యూనివర్సిటీ IMED ఫైమర్ లిస్టింగ్లో కూడా లిస్ట్ అవ్వడం వలన our students are eligible to sit for USML exams. అంటే ఈ IMED లిస్టింగ్ అనేది స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత USML ఎగ్జామ్స్ కూర్చోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఈ అవకాశం ఉండటం వల్ల మన స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత IMED or USMLE or ECFMG conducted board exams they can take. ఆ తర్వాత ఆ ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాత దే ఆర్ ఎలిజిబుల్ టు ప్రాక్టీస్ ఇన్ US ఇఫ్ దే గెట్ ఇన్ టు జాబ్ ఆపర్చునిటీస్ ఆర్ రెసిడెన్సీస్ ఇన్ US. సో ఎక్కువగా ఇక్కడ అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఇక్కడ చదువుకోవడం. అంటే ఎక్కడైనా కూడా స్టూడెంట్స్ వెళ్ళి ఎగ్జామ్స్ అటెండ్ అయ్యేలాగా ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉంటుంది. ఓకే. సో డాక్టర్ ఫతే గారు, ఎవలాన్ యూనివర్సిటీలో చదువుకున్న గ్రాడ్యుయేట్స్కి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? I think major objective is to really produce proficient doctors. Once you do that, the opportunities are infinite. As Okay. you know, there are a lot of opportunities in the world where there are not enough doctors, especially in America, Canada, and India. We produce the doctors, and if their training is good and if they pass the exams, qualifying exams, and their documents are proper, then they can practice anywhere in the world. Oh. Our main objective is to really produce the best doctor that can be produced, and I think we have done that with capable professors that we have, like Dr. Arja and the other people. We have a big staff of people who are producing very good education. Now once they are there, then every country has different qualifications depending on where they want to go. If they want to stay in the Caribbean, they can practice there.
If they want to come to America and the visa situation is good, then they can come to America and apply for residency after passing the American qualifying exams. Or they can go, there are about 120 countries that have WHO listing. Oh. That means they can go anywhere in the world. The opportunities, Teja, are infinite. ఇన్ఫినిట్, సో వెరీ హ్యూజ్ నెంబర్ ఆఫ్ Absolutely, ఆపర్చునిటీస్. absolutely. సో మీ కాలేజ్లో చదువుకున్న వాళ్ళు దే కెన్ గో ఆల్ ఓవర్ ద వరల్డ్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ జాబ్స్ దే వాంట్ టు డూ. అంటే దే డోంట్ నీడ్ టు స్టే దేర్, అక్కడే కరేబియన్లోనే ఉండాల్సిన అవసరం లేకుండా దే కెన్ గో వేర్ ఎవర్ దే వాంట్ టు. That is one of the opportunities, and young people like you really have a golden opportunity with the education and as well as the opportunity of practicing anywhere in the world. సో సతీష్ గారు, కరేబియన్ ఐలాండ్స్లో ఎవలాన్ యూనివర్సిటీ ఉంది, మరి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఎలా ఉంటాయి? చాలా మంచి ప్రశ్న అడిగావమ్మా. మనకి ప్రస్తుతానికి థియరీ లెక్చర్ హాల్స్, ల్యాబ్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి స్టూడెంట్స్కి. మనం పెథాలజీ ల్యాబ్, హిస్టాలజీ ల్యాబ్, ఎనాటమీ ల్యాబ్ అండ్ బయోకెమిస్ట్రీ ల్యాబ్, అవన్నీ స్టూడెంట్స్కి కావాల్సిన ప్రాక్టికల్ వసతులు అన్నీ ఉన్నాయి. ఈ మధ్యనే మన స్థానిక ప్రభుత్వం, ఐలాండ్ స్థానిక ప్రభుత్వం మనకి 13 ఎకరాల స్థలం ఎండార్స్ చేసింది మన యూనివర్సిటీకి. అది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ డాక్టర్ ఫతేహ్స్ రికగ్నిషన్ ఆన్ ద ఐలాండ్. ఓకే. అండ్ వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ద క్యాంపస్. యాక్చువల్లీ దిస్ క్యాంపస్ విల్ హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్ ఫర్ ద స్టూడెంట్స్. అంటే మనం అన్ని థియరీ లెక్చర్ హాల్స్, ప్రాక్టికల్ హాల్స్, ఇంకా పెద్ద ప్రాక్టికల్ హాల్స్, తర్వాత స్టూడెంట్ ఉండడానికి వసతులు సంబంధించిన డార్మెటరీస్ అన్నీ కట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నాం. సో డాక్టర్ సతీష్ గారు, మన కరేబియన్ ఐలాండ్స్లో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. వాటితో పోల్చుకుంటే ఎవలాన్ యూనివర్సిటీ ప్రత్యేకత ఏంటండి? చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగామమ్మా. దీనికి నేను చాలా కారణాలు చెప్పవచ్చు. బట్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ద సక్సెస్ ఆఫ్ ఎవలాన్ యూనివర్సిటీ ఈస్ డాక్టర్ ఫతేహ్. నువ్వు ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు ఆయన తన యొక్క 35 సంవత్సరాల విశేష అనుభవంతో ఈ స్కూల్ని స్థాపించారు. ఆయన ఎంతోమంది వైద్య విద్యార్థులను తీర్చిదిద్దారు. అలాగే ఆయన చాలా యూనివర్సిటీస్కి పనిచేయటం వలన ఆయన అనుభవం అంతా పెట్టి దీంట్లో ఈ స్కూల్ని స్థాపించారు. ఆయన అనుభవమే మా పెట్టుబడి. Oh, that's great. So if I can add to this, yeah, I think he's being very modest. I think the teaching staff we have is one of the best in the Caribbean. And 5 years back, I told Dr. Arja, a good friend of mine now, he's like a son also, that there is a mandate, and that was from, you'll see Dr. Samir, oh, he's the president, and we don't have Dr. Nakic, is the executive director. The mandate was given from me and the board of the Avalon University that in 7 years, this has to be one of the best universities, not just in the Caribbean, but also in America. Because I have taught in American medical schools for almost 30 years and I know what is required to produce good doctors. This is our 5th year after that mandate, and you see the expenses and everything, but at the same time I'm very confident that our education in the Caribbean right now is the best. It includes all the Caribbean medical schools, and I'm very confident. And again, the credit just, it's very easy to have a mandate. Education is our main goal, Teja, and 5 years back we decided that we are going to have a 7-year plan to produce one of the best physicians in the world. And we gave that mandate to Dr. Samir, who is the president of the school, Dr. Nakic, who is the executive dean, and the entire staff on the Caribbean island, which is Curacao. And we told them that expenses are not an issue. We need to produce the best doctors in the world. And I think 5 years later, it was a 7-year plan. I can confidently tell you, Teja, that we are producing one of the best physicians in the world. And credit goes just to not me, because you can have ideas, yeah, but at the end of the day, you have to implement them, and you have to have people to really implement them. And I'm very lucky to have that, starting with Dr. Samir, Dr. Nakic, Dr. Arja, Dr. Bala, who is the executive dean or dean on the island, and the entire teaching staff. But that is my goal, and I think I have achieved that, to produce the best doctors in the world. దట్స్ గ్రేట్ సార్, ఆసమ్. సో మరి సతీష్ గారు మీరేం చెప్తారు దీని గురించి? డాక్టర్ ఫతేహ్ గారు చెప్పినట్టు అవర్ ఫోకస్ ఈజ్ every time education. Because of that only we became the top notch Caribbean medical school. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ క్రెడిట్ మొత్తం ప్రొఫెసర్కి వెళ్తుంది. ఎందుకంటే మాకున్న ప్రొఫెసర్స్ అందరూ
దే ఆర్ వెరీ నాలెడ్జబుల్. అండ్ వాళ్ళు కూడా యూఎస్ఎంఎల్ ఎగ్జామ్స్ అవన్నీ కంప్లీట్ చేయటం వలన వాళ్ళు స్టూడెంట్స్ని రైట్ గైడెన్స్ ఫర్ యూఎస్ఎంఎల్ ఎగ్జామ్స్ అవన్నీ చేయటం వలన వాళ్ళు స్టూడెంట్స్ బాగా షైన్ అవుతున్నారు. అంతేకాకుండా మనకున్న ప్రొఫెసర్స్లో 60-70% వరకు ఆంధ్ర నుంచే ఉన్నారు. సో అది కూడా మన ఆంధ్ర స్టూడెంట్స్కి, ఎస్పెషల్లీ తెలుగు మాట్లాడే స్టూడెంట్స్ అందరికీ అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్రొఫెసర్స్ అందరూ క్లాసెస్ అవర్ తర్వాత కూడా దే విల్ బీ అవైలబుల్ ఫర్ ద స్టూడెంట్స్. అంటే స్టూడెంట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి డౌట్స్ తీర్చుకోవటం, ట్యూటరింగ్ చేయించుకోవటం ఇవన్నీ చేయటం వలన వాళ్ళు రిపీటెడ్గా సేమ్ వినటం నేర్చుకోవటం వలన దే హ్యావ్ మోర్ ఛాన్సెస్ ఫర్ షైనింగ్ ఇన్ దేర్ ఎగ్జామ్స్ అండ్ దే కెన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటింగ్ ద ఎగ్జామ్స్ విత్ ఫ్లయింగ్ కలర్స్. ఓకే, స్టూడెంట్స్ అందరూ ఈ టీచర్స్ ప్రొఫెసర్స్ యొక్క వాళ్ళ యొక్క అనుభవం అంతాన్ని వాళ్ళు వాడుకోవటం వలన, అంతేకాకుండా వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ నేర్చుకుని ఎక్కువ ఎగ్జామ్స్ బాగా చేయటం వలన వాళ్ళ కళలు సాకారం చేసుకుని వైద్య అవకాశాలు ఎక్కువగా సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫతే గారు అండ్ అలాగే సతీష్ గారు మీ వ్యూస్ని అబౌట్ ఎవలాన్ యూనివర్సిటీ గురించి మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. సో ఎవలాన్ యూనివర్సిటీ గురించి మనకి మరికొన్ని విశేషాలు చెప్పడం కోసం ఇక్కడ ఈరోజు మనతో ఉన్నారు ఎవలాన్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ సమీర్ ఫతే గారు. హలో సార్. అండ్ అలాగే ఇండియన్ రిక్రూట్మెంట్ డైరెక్టర్ డాక్టర్ వెంకటరెడ్డి గారు కూడా మనతో ఉన్నారు. హాయ్ అండి. సో మరి సమీర్ ఫతే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవలాన్ యూనివర్సిటీ కరికులం గురించి చెప్తారా? Right. Well, going back to what Dr. Fateh and Dr. Arja were talking about in terms of producing well-rounded physicians, the two most important things that we look at and we focus on during medical school are the medical licensing exams and getting a job, getting a residency. So the way our curriculum is really designed, it's to really prepare our students for the medical licensing exams. The first 16 months of medical school is the most critical time. And the goal is to work hard during these first 16 months, and then soon after 16 months, they'll take their medical licensing exams and ultimately go on to clinical rotations. And in terms of the clinical rotations, we have one of the most affiliated hospitals out of all Caribbean medical schools, not just in the Caribbean, but in the United States. And the end product is producing well-rounded physicians that could practice anywhere in the world. ఓకే. యాక్చువల్గా డాక్టర్ సమీర్ గారు చెప్పింది ఏంటంటే ఎవలాన్ యూనివర్సిటీ అనేది మంచి డాక్టర్స్ని ప్రొవైడ్ చేయడానికి ఒక సదుద్దేశంతో స్థాపించబడిందండి. ఎక్కువ ఇప్పుడు ఇందాక డాక్టర్ ఫతే గారిని మనం చూసాము. ఆయనకున్న వైడ్ ఎక్స్పీరియన్సెస్తో ఈ కాలేజ్ స్టార్ట్ చేయడం అయింది. అలాగే ఆ యూనివర్సిటీలో ఉన్న మ్యాక్సిమం ఫ్యాకల్టీ వచ్చేసి మన ఆంధ్ర వాళ్ళు అండి. ఎస్పెషలీ వచ్చేసి వీళ్ళంతా మన గుంటూరు మెడికల్ కాలేజ్లో అందరూ గ్రాడ్యుయేట్ అయ్యి తర్వాత యూఎస్ఎంఎల్ఏ కంప్లీట్ చేసుకొని అక్కడ యూఎస్లో బాగా సెటిల్ అయ్యి తర్వాత ఈ కరేబియన్ ఐలాండ్స్లో ఈ ఫ్యాకల్టీగా వాళ్ళ సేవల్ని కొనసాగిస్తూ ఉన్నారండి. వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. అంతేకాకుండా ఇప్పుడు మన సమీర్ గారు చెప్పిన దాంట్లో 16 నెలలు బేసిక్ సైన్స్ ప్రోగ్రామ్ ఉంటుందండి. అందులో వచ్చేసి మనకి టోటల్గా ఈ కరికులం వచ్చేసి యూఎస్ఎంఎల్ఈ బేస్డ్ ఉంటుందండి. యూఎస్ఎంఎల్ఈ అంటే యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్. ఇది టోటల్గా 3 పార్ట్స్ ఉంటుందండి. ఇందులో వచ్చేసి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. ఈ మూడు పార్ట్స్ని ఏంటంటే యాక్చువల్గా మన యూనివర్సిటీ వాళ్ళు కూడా వీళ్ళని మ్యాక్సిమం యూఎస్లో అత్యున్నత డాక్టర్స్గా తీర్చిదిద్దడానికి ఈ కాలేజ్ స్టార్ట్ చేశారండి. మామూలుగా మన ఫ్యాకల్టీ కూడా వీళ్ళకి స్టూడెంట్స్ కూడా సరైన సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. సో మరి సమీర్ ఫతే గారు, ఐలాండ్ లైఫ్ ఎలా ఉంటుంది అండ్ అలాగే ఇక్కడ చదువుకోవడానికి వచ్చే పిల్లలకి సెక్యూరిటీస్ ఎలా ఉంటాయి? Well, Curacao is actually one of the largest and most sophisticated islands in the Caribbean. And the great thing about Curacao is that it's a very safe island. And when it comes to Avalon universities and our philosophies, obviously education is very important, but just as important is the safety and well-being of our students. So our campus is located in a very safe area, and of course the living arrangements is in a safe area too, and we take that very seriously. Now with Curacao, it's one of the great things that it's very pro-education. The government's very pro-education, and they've shown great support for us. And as Dr. Fateh mentioned, with the purchase of our land to build a new school, they're usually very tight with what they give, but they see what we're doing.
and what we're producing, and they gladly gave us land to build a new campus. So I think in general, you can't study all the time. So Island offers a lot of great activities, great things to do other than studying, and it's been a great time so far. సో వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి ఐలాండ్ గురించి. ఎవలన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అనేది కురుసో అనే ఐలాండ్లో ఉన్నదండి. ఇది చాలా సోఫిస్టికేటెడ్ అండ్ చాలా సేఫ్ ఐలాండ్. మనం వేరే అన్ని ఐలాండ్స్తో పోల్చుకుంటే ఇది చాలా సేఫెస్ట్ అండి. జస్ట్ ఒక 3 hours ఫ్లైట్ ఫ్రమ్ మియామి నుంచి 3 గంటల ఫ్లైట్ జర్నీ అనండి. ఇక్కడ వచ్చేసి ఎక్కువ ఎడ్యుకేషన్ ఎంకరేజ్మెంట్ ఉంటుందండి గవర్నమెంట్ సైడ్ నుంచి ఎక్కువ. అలాగే మన పిల్లలకు కూడా మన పిల్లలు ఎవరైనా సరే ఇక్కడి నుంచి వెళ్ళినాక అక్కడ యూనివర్సిటీలో దిగినాక అక్కడ పేరెంటల్ కేర్గా మన ఈ ట్యూటర్స్ ఉన్నారు, ప్లస్ తర్వాత సిఓ అమీన్ ఫతే ఉన్నారు. సో వీళ్ళు చాలా కేర్ తీసుకుంటారండి పిల్లల గురించి. సో మనకి ఇబ్బంది ఉండదు. దే కెన్ ఫీల్ హోమ్ ఆఫ్టర్ హోమ్. ఓకే. సో అక్కడ ఏ విధమైన ఇబ్బంది ఉండదండి, ఎలాంటి హోమ్ సిక్నెస్ కానీ ఇలాంటిది ఏముండదు. సో పేరెంటల్ కేర్తో మీరు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళే పిల్లలు 18 years 20 years మధ్యలో అండి. వీళ్ళకి ఏంటంటే ఈజీగా హోమ్ సిక్నెస్ ఈ విధంగా ఉంటాయి. ఇలాంటి వచ్చేదానికి కూడా ఆస్కారం లేకుండా మన ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ మన సిఓ అమీన్ ఫతే కానీ వీళ్ళు చాలా కేర్ తీసుకుంటారు. ఓకే. సో మరి అలాగే ఇప్పుడు ఎడ్యుకేషన్ వైపు నుంచి డాక్టర్ చదవడానికి ఎంతోమంది ఎన్నో రాష్ట్రాల నుంచి వివిధ దేశాలని వెళ్ళడానికి ఎంచుకుంటూ ఉన్నారు. బట్ అందులో ప్రాముఖ్యత ఎక్కువగా ఎవలాన్ యూనివర్సిటీకి ఇవ్వడానికి రీజన్ ఏంటంటారు? 2002 సంవత్సరం నుంచి మన భారతదేశం యొక్క వైద్య మండలి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం చాలామంది చాలా వివిధ దేశాలకు వెళ్ళడం మొదలుపెట్టారండి. ఎస్పెషలీ చైనా కానీ, యుక్రెయిన్ కానీ, రష్యా కానీ, ఫిలిప్పైన్స్ కానీ ఇలా మొదలుగు కంట్రీస్కి వెళ్తున్నారు. ఇక్కడ ఏంటంటే అండి ప్రతి కంట్రీలో వీళ్ళు బడ్జెట్ పరంగా ఒకటే ఆలోచించారు. ఇండియన్ మెడికల్ స్కూల్స్లో కానీ, మెడికల్ కాలేజెస్లో కానీ ఇక్కడ ఉన్న డొనేషన్స్ పే చేయలేక వాళ్ళు వేరే ఇతర దేశాలను ఆప్ట్ చేసుకుంటున్నారండి. ఇందాక ఎర్లియర్ మీరు చెప్పినట్టుగా ఇక్కడ కాంపిటీషన్ కూడా టూ మచ్ ఉన్నది. 120,000 మంది అటెంప్ట్ చేస్తే మనకు ఉన్న సీట్లు 6,000, అంటే ఆల్మోస్ట్ చాలా వ్యత్యాసం ఉన్నదన్నమాట. సో వీటన్నిటికీ అందరికీ డాక్టర్ కావాలన్న లక్ష్యంతో మ్యాక్సిమం డాక్టర్ అనేది ఒక ఉన్నతమైన కెరియర్. ఈ కెరియర్ కోసం అని చెప్పేసి మ్యాక్సిమం చాలామంది ఇటు చైనా కానీ, యుక్రెయిన్ కానీ, ఫిలిప్పైన్స్ కానీ వెళ్తున్నారండి. కానీ ఇక్కడ ఏంటంటే ప్రతి కంట్రీలో చేసిన వాళ్ళు తిరిగి వచ్చేసి మన ఇండియాలోనే మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇండియా వాళ్ళు వచ్చేసి ఒక స్క్రీనింగ్ టెస్ట్ అని ఉంటుందండి. ఈ స్క్రీనింగ్ టెస్ట్ పాస్ అయినాకే వీళ్ళకి ఇక్కడ డాక్టర్గా మనం సెటిల్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. వైరస్ మనకి ఇక్కడికి వచ్చేసి మన ఎవలాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో అంటే ఈ ఎస్పెషలీ కుర్సావ్ అవలాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో చదివిన వాళ్ళకి అక్కడ సెటిల్మెంట్ ఆప్షన్స్ అనేది ఇక్కడ ఓన్లీ మన ఇండియాకు వచ్చి మన ఇండియాలో డాక్టర్గా సెటిల్ అయ్యే ఆప్షన్ అనేది కాదండి. అక్కడ ఆల్మోస్ట్ మన యుఎస్లో యుఎస్ఎంఎల్ఈ పాస్ అయిపోయిన మట్టిని రెసిడెన్సీకి అప్లై చేసుకొని మనం మంచి డాక్టర్గా సెటిల్ అవ్వచ్చు. యుఎస్ఎంఎల్ఈ స్టెప్ 1 స్టెప్ 2 గైడెన్స్ మన వాళ్ళు మా ఫ్యాకల్టీ మెంబర్స్. ఈ ఎవలాన్ యూనివర్సిటీలో మ్యాక్సిమం ఫ్యాకల్టీ వచ్చేసి ఎస్పెషలీ డాక్టర్ సతీష్ గారు కానీ, డాక్టర్ బాలా గారు కానీ, తర్వాత అరవింద్ గారు కానీ, వంశీ గారు కానీ ఇలా చాలామంది మన తెలుగువారు అవటం వల్ల మన స్టూడెంట్స్ కూడా చాలా ఇబ్బంది లేకుండా లాంగ్వేజ్ బ్యారియర్ అవ్వకుండా ఉంటుందండి. ఇంకొక మంచి ఇదేంటి అంటే లాంగ్వేజ్ పార్ట్కి వచ్చేసేదానికి ఇక్కడ కుర్సాలో వచ్చేసి మెయిన్ ఇంగ్లీష్ ఈజ్ ద ప్రైమరీ లాంగ్వేజ్ అండి. ఇక్కడ అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు. సో మీకు లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదు. అదే మీరు చైనా కానీ, ఫిలిప్పైన్స్ కానీ, లేదా ఇంకొక కంట్రీ కానీ వేరే అదర్ కంట్రీస్ ఏదైనా తీసుకుంటే మనకి అక్కడ వాళ్ళ లోకల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సపోజ్ చైనా అనుకోండి మ్యాండ్రిన్ ఉంది, తర్వాత యుక్రెయిన్ అంటే యుక్రెయినియన్ లాంగ్వేజ్ ఉంది, రష్యన్ అంటే రష్యన్ లాంగ్వేజ్ ఉంది, అలాగే ఫిలిప్పైన్స్ అంటే వాళ్ళ లాంగ్వేజ్ ఉందండి. ఈవెన్ దో దే స్పీక్ ఇంగ్లీష్. బట్ అక్కడ వచ్చేసి మీకు మనము టోటల్గా ఏంటంటే ఈ అవలాన్ యూనివర్సిటీ అనేది టోటల్గా యుఎస్లో ఒక స్టూడెంట్ సెటిల్ అయ్యే ఆప్షన్స్ని బేస్ చేసుకొని ఈ కరికులం డిజైన్ చేయడం కూడా జరిగింది. కాబట్టి మన వాళ్ళు ఎక్కువ ఈ యుఎస్ఎంఎల్ఈ కోచింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారండి. ఈ కోచింగ్ గురించి
యుఎస్ఎంఎల్ఏ గురించి రెసిడెన్సీ ప్రోగ్రామ్స్ గురించి మన ప్రెసిడెంట్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. Well, with regards to the USMLE Step 1 and Step 2 exam, the USMLEs are the most important exams during a medical student's career, actually. And, when it comes to how we deliver our education, it's to be prepared for the USMLE. So the goal is to, after the first 16 months, you will take the USMLE Step 1. And very important exam. And soon after, once students start their clinical rotations, they will take USMLE Step 2. Now, once students are in their final year of medical school, they will apply for jobs, for residencies. And the biggest determining factor of getting a job or a residency is how well you do on the USMLE Step 1 and Step 2. And, our success rate is great. We have about a 95% pass rate, and also for our students getting into residency. And, it's just as good as any U.S. medical school or some of the top medical